అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. సిపిఎం పార్టీ అఖిల భారత కార్యదర్శి కామ్రేడ్ సీతారాం యెచూరి గారు ఈరోజు సాయంకాలం 3 గంటలకు తుది శ్వాస వదిలారు. గత కొద్ది రోజులుగా, అంతకుముందు ఆయన ఆరోగ్యంగా చాలా మంచి ఆరోగ్యంతో ఉండేవాడు. ఇటీవల లండన్ పోయించిన తర్వాత శ్వాసకోశకు సంబంధించినటువంటి ఒక సమస్యకు చెకింగ్ కోసమని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్లో పోతే డాక్టర్లు పరిశీలించి లేదు మీరు ఇన్పేషెంట్గా చేరాల్సిందే అన్నారు. ఈ 10-15 రోజుల లోపల అది క్రమంగా అన్ని అంగాలకు, ఇతర లోపల ఉండేటువంటి ఇతర అంగాలకు కూడా ఈ జబ్బు వ్యాపించడంతో ఆయన శరీరము మందులు సహకరించలేదు. అన్ని ప్రయత్నాలు జరిగాయి. విదేశీ డాక్టర్లు వాళ్ళ యొక్క పర్యవేక్షణలో వాళ్ళతో నిత్యం సంప్రదింపులు జరుపుతూ భారతదేశంలో ఉన్నటువంటి మంచి మంచి డాక్టర్లందరూ కూడా ప్రయత్నం చేశారు. చివరికి ఆ కామ్రేడ్ శరీరం సహకరించినందువల్ల తుది శ్వాస వదిలారు. కామ్రేడ్ సీతారాం యెచూరి ఆంధ్ర రాష్ట్రంలోని కాకినాడలో జన్మించారు. ఆ తర్వాత విద్యాభ్యాసం హైదరాబాద్లో కొనసాగుతున్నప్పుడు ఆయన తండ్రి గారు ఢిల్లీలో పనిచేస్తున్నారు. అక్కడ ఆ రోజుల్లో ఆందోళన జరుగుతుంది, జయాంధ్ర ఇవన్నీ కూడా కాలేజీలు లేవు, అందుకోసం నువ్వు ఢిల్లీకి వచ్చేసి అనేసి ఢిల్లీలో జేఎన్యూలో, ఎందుకంటే ఆయన చాలా గొప్ప ఇంటెలిజెంట్, జేఎన్యూలో సీటు దొరికింది. జేఎన్యూలో వరుసగా 3 సార్లు అతి తక్కువ మంది మాత్రమే ఎన్నికైంటారు, 3 సార్లు అధ్యక్షుడిగా ఎన్నికైనాడు. ఆయన ఉపన్యాసం చాలా ఆకర్షణీయమైనటువంటి ఉపన్యాసం, చాలా విశ్లేషణ శక్తి ఉండేటువంటిది, దేశ సమస్యల పట్ల అనర్గళమైనటువంటి ఉపన్యాసాలు చెప్పేటువంటి ధోరణి ఆయనకు ఉండింది. ఆ తర్వాత ఆయన వామపక్షాల వైపు వచ్చాడు. సిపిఎం పార్టీ నాయకత్వం చాలామంది సీనియర్లుగా ఉండేవాళ్ళు, మన హరికృష్ణ జ్యోతిబాసు, నంబూదిరిపాదు, బసవపుణ్య, ఇటువంటి నాయకులు క్రమంగా మా వయసు పెరుగుతుంది అనేసి వెతుకుతూ ఉన్నారు ఆల్టర్నేటివ్ క్యాడర్ ఎవరు అనేది. ఆ రకంగా కామ్రేడ్ ప్రకాష్ కరత్ను, కామ్రేడ్ సీతారాం యెచూరి ఇటువంటి వాళ్ళని ప్రమోట్ చేసి పొలిట్ బ్యూరోలోకి తీసుకున్నారు. ఆ కామ్రేడ్ ఎమర్జెన్సీ వ్యతిరేకంగా పోరాడి అరెస్ట్ అయినాడు, జైలు పోయినాడు. ఆ తర్వాత అనేక ఉద్యమాల్లో ఆయన ప్రభుత్వంతో ఢీకొన్నాడు. ఆ పార్లమెంట్ సభ్యుడిగా ఈ దేశ ప్రజలందరినీ ఐక్యం చేయడం ఎట్లా, ఈ దేశం యొక్క అభివృద్ధి కోసం ఎటువంటి విధానాలు కావాలనేది చాలా మంచి సూచనలు గవర్నమెంట్కి ఇస్తూ ఆ రకంగా అందరినీ ఆకర్షింపజేసుకున్నాడు. ఆ తర్వాత ప్రధానంగా ఇప్పుడు మతోన్మాద ప్రభుత్వం వచ్చిన తర్వాత భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా, ఈ మతోన్మాద శక్తులకు వ్యతిరేకంగా సీతారాం యెచూరి చేసినటువంటి కృషి అది అనితర సాధ్యము. దేశంలో ఉండేటువంటి లౌకిక శక్తులన్నింటినీ ఐక్యం చేయడంలో కామ్రేడ్ సీతారాం ప్రధానమైనటువంటి పాత్ర తీసుకున్నాడు. ఆ రకంగా దేశం కోసం, ప్రజల కోసం జీవితాన్ని అంకితం చేసి తుది శ్వాస వరకు ప్రజల కోసం, పార్టీ కోసం పనిచేసినటువంటి కామ్రేడ్ సీతారాం యెచూరి లేకపోవడం మాత్రం సిపిఎం పార్టీకి చాలా తీవ్రమైన నష్టం. దీన్ని అధిగమించడం కోసం, ఆయన అడుగుజాడల్లో ఈ పార్టీని మరింత ముందుకు తీసుకొని పోవడం కోసం సిపిఎం పార్టీ మరింత పట్టుదలతో కార్యకర్తలందరూ పనిచేస్తారని ఆశిస్తున్నాం. ఆయన లేని లోటును ఆయనలాగా ఆయన అడుగుజాడలు నడవడం ద్వారా మాత్రమే పూర్తి చేయగలుగుతామని ఈ సందర్భంగా మనవి చేస్తూ సెలవు తీసుకుంటాం. ఆయన భౌతిక ఎల్లుండి ఉదయం, అంటే రేపు ఎంబోజింగ్ అది చేస్తారు. చేసిన తర్వాత ఎల్లుండి 11 గంటలకు ఢిల్లీలో ఉండేటువంటి మా పార్టీ కేంద్ర కార్యాలయంలో పెడతారు సందర్శనార్థం. 3 గంటలకు ఆయన ఆయన్ని ప్రదర్శనగా తీసుకెళ్ళి ఎయిమ్స్కి అప్పచెప్తారు. ఆయన బాడీని డొనేట్ చేసినాడు ఎయిమ్స్కు, కాబట్టి బాడీని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్కు అప్పచెప్తారు. దాంట్లో కూడా ఆదర్శమే కదా. కాబట్టి ఆయన అన్ని విధాల జీవితం, చదువు, ఆయన ఆంధ్ర రాష్ట్రానికి వచ్చిన ఎంత ప్రేమగా ఉండేవాడు కార్యకర్తలతో. కొత్త కార్యకర్తలైనా చాలా అభిమానంతో భుజం మీద చేసుకుని ఏరా అని మాట్లాడి చాలా ప్రేమాస్పదుడు. కమ్యూనిస్ట్ అంటే ఏదో కోపంలో సీరియస్గా కాదు, చాలా చిరునవ్వు, ఎప్పుడు చెరగని చిరునవ్వు ఆయన ఆస్తి. ఒక రకంగా ఫేస్ ఆఫ్ ది పార్టీ అతను. ఆయన చనిపోవడం బాధాకరం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.